టీడీపీ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీపై పొత్తు ఖరారైన నేపథ్యంలో ఒకవేళ గనక పొత్తు ఖరారైతే భారతీయ జనతా పార్టీ పెద్దల వైఖరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఏ రకంగా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు. మన వీక్షకులకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరియు శివరాత్రి మహాపర్వదిన శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, టీడీపీ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తు ఆల్మోస్ట్ ఖరారైపోయింది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ గనక పొత్తు ఖరారైతే భారతీయ జనతా పార్టీ పెద్దల వ్యూహం ఆంధ్రప్రదేశ్ మీద ఏ రకంగా ఉండబోతుంది, వాళ్ళ వైఖరి ఏ రకంగా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీరు అడిగిన ఇంట్రోలో అడిగినట్టుగా సపోజ్ ఒక పొత్తు కుదిరింది అనుకోండి, ఆ పొత్తు కుదిరింది అని చెప్పాల్సిన అవసరం బీజేపీకి ఉంది. బీజేపీకే ఉంది ఎక్కువ. ఎందుకంటే గతంలో పొత్తు నుంచి వెళ్ళిపోయిన పార్టీతో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు రాక తమకు బేషరతుగా మద్దతు ఇచ్చిన వైఎస్ఆర్సీపీని సడన్గా దూరంగా పెట్టారు. కాబట్టి ఇది మేము నిజంగానే చేశాము, ఇందులో మా చిత్తశుద్ధి ఉంది, ఇందులో కుమ్మక్క లేదు, తెర వెనకాల డ్రామా లేదు అనేది అయితే ప్రజలకి చెప్పాల్సిన అవసరం అయితే బీజేపీకి ఉంది కదండి. అట్లాంటప్పుడు బీజేపీ గతంలో తెలంగాణలో ఒక పొరపాటు చేసింది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ తర్వాత 2వ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణ భారతదేశంలో తెలంగాణలో రావడానికి చాలా దగ్గర అవకాశాలు ఉన్నాయి. అందుకని వాళ్ళు బీఆర్ఎస్ని టార్గెట్గా చేసి మనం అధికారంలోకి రావచ్చు, బీఆర్ఎస్ని మనం విభేదిస్తున్నాం అనేది స్పష్టంగా ప్రజలకు వెళ్ళాలి ఆ మెసేజ్ అనేది వాళ్ళు అనుకున్నారు. ఫస్ట్ అనుకుని ఆ స్పీడ్లో వాళ్ళు ఏం చెప్పారంటే, ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్ర ఉంది, మాకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, ఎన్ని ఫోన్లు మార్చిందో ఆ ఈఎంఐ నెంబర్ ఏదో అంటారు కదా టెక్నికల్గా, ఆ నెంబర్లు ఉన్నాయి, ఎంతకాలం వాడింది, ఎవరితో మాట్లాడింది, ఎట్లా ధ్వంసం చేసింది, వాటి విలువ ఎంత, ఇలాంటి టెక్నికాలిటీస్ మొత్తం మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆమె తాజ్మహల్లో ఎన్ని నెలల పాటు రూమ్ తీసుకుంది, అక్కడికి ఎవరెవరు వచ్చారు, దాని ప్రభావం ఢిల్లీ లిక్కర్ విధానం మీద ఎలా పడింది, ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అరెస్ట్ చేసేస్తామని చిటికలేశారు. అసలు ఎవరు ప్రజలు అడగల కవితను అరెస్ట్ చేయమని. కానీ బీజేపీ తను వైఖరిని ప్రజల్లో, మేము బీఆర్ఎస్తో కుమ్మక్క అవ్వలేదు, బీఆర్ఎస్ మాకు శత్రుపక్షం, అవినీతిని మేము ఎక్కడున్నా దునుమాడతాం, అది కేసీఆర్ గారి బిడ్డ అయినా కొడుకైనా ఎవరైనా, కేసీఆర్ గారినైనా మేము సహించాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఆయన ఏటీఎంగా మార్చుకున్నాడు, చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, దేశంలో జరిగిన పెద్ద కుంభకోణాల్లో కాళేశ్వరం కూడా ప్రధానమైంది, మేము కేసీఆర్ దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అన్నారు. కానీ అరెస్ట్ చేయలే. ఎందుకు చేయలేదనేది వేరే మాట. చేయకపోవటం వలన వాళ్ళు ఇక్కడ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు 3వ స్థానంలోకి వెళ్ళిపోయారు, చాలాసార్లు డిపాజిట్లు కోల్పోయారు. అసలు అధికారంలోకి రావాల్సిన పార్టీ ఏమో 3వ స్థానంలోకి వెళ్ళింది. అసలు సోదిలో లేని పార్టీ కాంగ్రెస్ బలపడింది. వాళ్ళ వైఖరి వలన వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నారు, గట్టి స్టాండ్. టీఆర్ఎస్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామని స్టాండ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో అటువంటి తప్పే చేయకూడదని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దలు భావించారని, పొత్తు కుదిరితే మాత్రం ఈడీ అలాగే సిబిఐ లాంటి సంస్థలు ఇక్కడ ఎంటర్ కాబోతున్నాయని, ఆ సంస్థల ద్వారా జగన్మోహన్ రెడ్డికి బీజేపీ పెద్దలు చెక్ పెట్టే నిర్ణయం తీసుకున్నారు. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా వైఎస్ అవినాష్ రెడ్డిపై వేటు పడబోతోంది. గుణపాఠం నేర్చుకుంది. వాళ్ళకి లాభం లేకపోయినా కూడా బీఆర్ఎస్ పట్ల అనవసరమైన ఉదాసీన వైఖరి చేసింది. దీంతో వాళ్ళు కుమ్మక్కయ్యారనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళటం వలన బీఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు అక్కడ ప్రజా పరిపాలన విషయంలో ఈవెన్ బీజేపీ మినిస్టర్స్ కూడా ఏటీఎంగా ఉపయోగించుకున్నాడు జగన్, అక్కడ నిధుల దుర్వినియోగం విపరీతంగా జరిగింది అనేది వాళ్ళు కూడా చెప్పారు. తర్వాత ఈ కేసు విషయంలో, వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో 5 ఏళ్ల పాటు సిబిఐ లాంటి సంస్థ ఆఫ్టర్ ఆల్ సింపుల్ మర్డర్ కేసుని సాల్వ్ చేయలేకపోయింది అంటే అది బీజేపీ వైఫల్యం కింద లెక్క అవుతుంది. అందులో మొన్న వాళ్ళ అమ్మాయి స్వయంగా ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 5 ఏళ్లలో ఒక్క అంగుళం కూడా ఈ కేసును తేల్చలేకపోయారు, ఇన్ని రాజ్యాంగ వ్యవస్థలు, ఇంత పెద్ద దర్యాప్తు సంస్థలు ఉండేని కూడా ఆమె చెప్పింది. కాబట్టి దీని వెనకాల ఎవరున్నారనేది ఆంధ్రప్రదేశ్లో చిన్న బిడ్డను అడిగినా కూడా చెప్తారు.
అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏదో ఒక మార్పు చేర్పు చేసి చూపించకపోతే ఇవాళ బీజేపీ తన యొక్క స్టాండ్, తను పనితనాన్ని లేకపోతే వాళ్ళ నిర్దోషిత్వాన్ని తేల్చుకోవాలి అంటే ఒక కుమ్మక్కయ్యారు అనేది ఒక ఫీలింగ్ ఉంది. ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది. కాబట్టి ఈ వీటిలో చర్య తీసుకోవడానికి ఉపక్రమించడమే. ఆల్రెడీ సిబిఐ కోర్టులో, హైదరాబాద్ సిబిఐ కోర్టులో దర్యాప్తుకు సంబంధించిన అన్ని పత్రాలు ట్రంక్ పెట్టెల నిండా, దాదాపు ఒక 50 ట్రంక్ పెట్టెల నిండా ఉన్నాయి అభియోగ పత్రాలు. తర్వాత ఈయన వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కూడా సిబిఐ వాళ్ళ మీదే కేసులు పెట్టి సిబిఐనే వేధించే పరిస్థితికి వెళ్ళారంటే అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అనేది అందరూ భావిస్తున్నారు. లేకపోతే సిబిఐ ఆఫీసర్స్ మీద ఎక్కడన్నా ప్రైవేట్ కేసు పెడతారండి? అట్లా కనుక పెడితే అసలు సిబిఐ ఇంకా ఏదైనా కేసెస్ దర్యాప్తు చేయగలుగుతుందా? ఇవాళ కాదు, ఫ్యూచర్లో కూడా ఇలాంటివి అనేకం జరగవచ్చు. ఈ రాజకీయ హత్యలు ఇవాళ ఇక్కడ జరిగింది రేపు ఇంకోసారి జరగదని కాదు. అట్లాంటి కేసులో కూడా అరెస్ట్ చేయకుండా ఒక ముఖ్యమంత్రిగానే ఆయన 5 ఏళ్ల పాటు పరిపాలన సాగించాడంటే కేంద్ర ప్రభుత్వం అండదండలు ఉన్నాయని ప్రజలందరూ అనుకుంటున్నారు. కాబట్టి తను నిర్దోషిత్వాన్ని తెలుసుకోవటానికైనా బీజేపీ స్పష్టమైన చర్యలు తీసుకుని ప్రూవ్ చేసుకుంటే తప్ప రేపు ఎన్నికల్లో బీజేపీ కూడా దాని విశ్వసనీయత దొరకదు ప్రజల్లో. కాబట్టి ఏదో ఒక చర్య అయితే తీసుకుని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదనుకోండి భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సి వస్తుంది. తెలంగాణలాగా సేమ్ సిచ్యువేషన్ వచ్చింది అక్కడ. కాబట్టి ఎవరు కూడా భారీ మూల్యం, వాళ్ళకి లాభం లేని విషయంలో ఎందుకు చెల్లించుకుంటారు? వాళ్ళకి వచ్చిన లాభమే ఉంది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు లేవు, వైఎస్ఆర్సీపీ సపోర్ట్ కూడా అక్కర్లేదు, వాళ్ళు ప్రవేశపెట్టబోయే బిల్లులు లేవు, పెట్టేశారు, వీళ్ళు సపోర్ట్ చేశారు, అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరికి ఉన్న బాంధవ్యం ఉంది. ఒకవేళ నిజంగా కనుక వైఎస్ఆర్సీపీతో బీజేపీ పార్టీ పొత్తు కొనసాగించుకోదలుచుకుంటే ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించాలి ఆయన్ని. కానీ మరి ఆహ్వానించలేదు కదా, ప్రతిపక్షాలకు చెందిన వ్యక్తుల్ని ఆహ్వానించారు. తర్వాత వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉన్నది ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ లేదు, ఆంధ్రప్రదేశ్లో చిత్తుగా ఓడిపోబోతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ కన్నా కూడా ఘోర ఓటమి ఎదుర్కోబోతుంది. కాబట్టి ఆ పార్టీతో ఎవరు, ఇప్పుడు 2 పడవలు ఉన్నాయండి రేవులో, ఒక పడవ ఏమో చిల్లుబడి ఉంది, చెక్క ఊడిపోయింది, ఒక పడవ బాగుంది, మీరు దేంట్లో ప్రయాణిస్తారు? బాగున్న పడవలోనే ప్రయాణిస్తారు ఎవరైనా. బీజేపీ కూడా అంతే, దానికి ఆ ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయి, వాళ్ళ ఇక్కడ ఫీడ్బ్యాక్ ఉంది. తర్వాత భారీ కుంభకోణాలు జరిగినట్టు పురంధరేశ్వర్ గారు కూడా ఈ అన్ని ఆధారాలతో కూడా వాళ్ళ ముందు పెట్టింది. ఇవన్నీ కూడా అవి కాకుండా అంతకుముందు కేసులు ఉన్నాయి, కొత్తగా ఫైల్ చేసేయాల్సింది. అదే సార్, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో అసలు భారతీయ జనతా పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద కఠిన చర్యలు తీసుకోబోతున్నారా? ఒకవేళ గనక పొత్తు కన్ఫర్మ్ అయితే? అదే అన్న, అప్పుడు పొత్తు చేసుకుంటున్నారంటేనే ఆయన డిస్కార్డ్ చేసినట్టే కదండి. డిస్కార్డ్ చేసిన వ్యక్తి మీద ఇంకా అభిమానం చూపించాల్సిన అవసరం ఏం లేదు కదా. చట్టం తన పని అది చేసుకుపోద్ది అంటారు, అది చాలు కదా. చట్టం చేసుకుంటే అది అప్పుడు ప్రజలు చర్యలు తప్పమంటారు. ఇక అయితే అప్పుడు ప్రజలకు కూడా నమ్మకం ఏర్పడుతుంది బీజేపీ ప్రభుత్వం నిద్ర మేల్కొందని. ఇంకా నిద్రపోతున్న పార్టీకి అయితే ఎవడు ఓటేయడు కదా. జరిగిందేదో జరిగింది, తప్పో ఒప్పు రాజకీయాల్లో మేము ఎవరినైనా సరే అవినీతికి పాల్పడిన వ్యక్తులు, అక్రమాలకు పాల్పడిన వ్యక్తుల్ని మేము ఊరుకోమనే మాట చెప్పిందంటే చాలు. మళ్ళీ తొలి అరెస్ట్గా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఆ కేసులో సిబిఐ ఎట్లాంటి చర్య తీసుకోవాలో అలాంటి చర్య తీసుకుంటుంది. అది సిబిఐకి సంబంధించిన అంశం, ఎవరిని అరెస్ట్ చేయాలి అది మోడీ గారు చెప్తారని నేను కూడా అనుకోను. మీరు ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వగానే వెంటనే సిఐడి వాళ్ళు క్యాన్సిల్ చేయడానికి ఢిల్లీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదండి. సిబిఐకి తెలీదా సుప్రీంకోర్టుకి వెళ్ళి క్యాన్సిల్ చేయాలని? ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీ పొత్తు టీడీపీతో వచ్చిందంటే వీళ్ళతో తెగిపోయిందనే కదా. అంటే సిబిఐ అలాగే ఈడీ సంస్థలు సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్తో లింకప్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆదేశిస్తే వీళ్ళ మీద వేటు తప్పదా? అంతేగా. ఇప్పుడు సిఐడి వాళ్ళని ఆదేశిస్తే చంద్రబాబు అరెస్ట్ తప్పుకున్నాడా? తీసుకెళ్ళిపోయారు కదా, కారణం ఉండాలేకపోయినా. ఇది కూడా అంతే ఉంటుంది కృష్ణ గారు. రాజకీయాల్లో ఎవరు కూడా శాశ్వతంగా శత్రుడు మిత్రులు ఉండరు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను వాళ్ళు గడుపుకుంటా ముందుకెళ్తాయి ఏ పార్టీ అయినా. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.